Hello and welcome back to your favorite program, Accountancy. It's so easy. Video ni end daaka chustu undandi and don't forget to subscribe my channel Easy Scoring. Let us see one of the problem which is asking us to do income and expenditure account and balance sheet. Krishi Literary Society gives you the following receipts and payment account for the year ended 31/3/2015. సో ఈ టైటిల్లో మనం చూడాల్సింది ఏంటంటే ఇది ఎలాంటి సొసైటీ, దాని హెడ్డింగ్, దాని యొక్క కరెంట్ ఇయర్ ఏంటి. కరెంట్ ఇయర్ వచ్చి 31/3/2015. ఈ రెండు మనం బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా హెడ్డింగ్లోంచి. నెక్స్ట్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ మనకు తెలుసు కదా, ఇందులో క్యాపిటల్ రెవెన్యూ రెండు ఉంటాయి. క్యాపిటల్ ఇవన్నీ క్యాపిటల్ రిసిప్ట్స్ ఏమో బ్యాలెన్స్ షీట్కి, రెవెన్యూ రిసిప్ట్స్ ఏమో మనము ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్కి తీసుకోవాలి. సో లెట్ us స్టార్ట్ ఇట్. ఓపెనింగ్ బ్యాలెన్స్ తోటి మనకేం పెద్ద అవసరం ఉండదు, సో విల్ బీ స్కిప్పింగ్ దిస్ ఐటమ్. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ అనేది ఇట్స్ అన్ ఇన్కమ్. ప్రైస్ ఫండ్ ఇస్ అ స్పెసిఫిక్ ఫండ్స్ అన్నీ కూడా మనకి అవి ఒక లయబిలిటీ. ఇట్స్ అ క్యాపిటల్ ఐటమ్, దట్ ఇస్ వై ఇట్స్ అ లయబిలిటీ. నెక్స్ట్ లైఫ్ మెంబర్షిప్ ఫీ జనరల్గా వీ కన్సిడర్ యాజ్ అ క్యాపిటల్ ఐటమ్ కాబట్టి ఇట్స్ అ లయబిలిటీ. నెక్స్ట్ ఎంట్రన్స్ ఫీ ఈజ్ అ రెవెన్యూ రిసిప్ట్ కాబట్టి జనరల్గా మనము ఎప్పుడైనా సరే ఇలాగే తీసుకోవాలమ్మా. కింద ఏమైనా అదర్ ఇన్ఫర్మేషన్ స్పెసిఫై చేస్తే అప్పుడు మళ్ళీ చేంజ్ చేసుకుందాం. బట్ జనరల్గా లైఫ్ మెంబర్షిప్ ఫీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ లయబిలిటీ అండ్ ఎంట్రన్స్ ఫీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఇన్కమ్. నెక్స్ట్ డొనేషన్స్ ఫర్ హెల్త్ క్యాంప్. ఈ డొనేషన్ అనేది స్పెసిఫిక్గా హెల్త్ క్యాంప్ కోసం అంటే స్పెసిఫిక్ డొనేషన్. ఇది స్పెసిఫిక్ డొనేషన్స్ ఆర్ ఆల్వేస్ అ లయబిలిటీ. నెక్స్ట్ సేల్ ఆఫ్ న్యూస్ పేపర్ ఇది రొటీన్గా వచ్చే ఇన్కమే. సేల్ ఆఫ్ గ్రాస్ కూడా ఇట్స్ రొటీన్ రెవెన్యూ ఇన్కమ్. నెక్స్ట్ గార్డెనర్స్ వేజెస్ ఇస్ అ రొటీన్గా అయ్యే రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఫర్నిచర్ ఇట్స్ అన్ asset. Rent is a revenue expenditure. Salaries revenue expenditure. Price expenses ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలమ్మా. ఇది ప్రైస్ ఎక్స్పెన్సెసే కానీ జనరల్ ఎక్స్పెన్సెస్ కావు. ఆల్రెడీ ప్రైస్ ఫండ్ అనేది ఇక్కడ మనకు కనబడుతుంది, ప్రైస్ ఎక్స్పెన్సెస్ అని స్పెసిఫిక్గా చెప్పాడు కాబట్టి ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా మనము ఎక్కడ నుంచి ఈ ప్రైస్ ఫండ్ నుంచే డెలీట్ చేసుకోవాలి. అంటే ఇది లయబిలిటీస్ సైడ్ మైనస్ అయ్యే ఐటమే కానీ ఇట్ ఈస్ నాట్ ఏ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ కాదు. దిస్ వీ హ్యావ్ టు కేర్ఫుల్లీ నోట్ దిస్. నెక్స్ట్ జనరల్ ఎక్స్పెన్సెస్ ఇస్ a routine kind of revenue expenditure. Next books purchased is an asset. బ్యాలెన్స్, ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ ఏమవుతుందమ్మా క్యాష్ బ్యాలెన్స్గా మనం అసెట్ సైడ్ తీసుకుంటాం. నెక్స్ట్ అదర్ ఇన్ఫర్మేషన్లో అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఫర్ కరెంట్ ఇయర్ అన్నాడు. సో ఈ అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ కరెంట్ ఇయర్ కాబట్టి కరెంట్ ఇయర్ ఎప్పుడైనా సరే మనం యాడ్ చేసుకోవాలి. సో యాక్చువల్లీ సబ్స్క్రిప్షన్స్ 8,000 అయితే మనం దానికి కరెంట్ ఇయర్ 500 అవుట్ స్టాండింగ్ యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అనేది మైనస్ చేసే ఐటమ్. సో ఇది మైనస్ ఫ్రమ్ ద సబ్స్క్రిప్షన్స్, రెండు ఐటమ్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ బుక్స్ ఆన్ 31/3/2015 వచ్చి 1,300. సో బుక్స్ వాల్యూ 31/3/2015 అంటే క్లోజింగ్ డేట్ నాడు క్లోజింగ్ స్టాక్ ఆఫ్ బుక్స్ ఈజ్ 1,300. సో క్లోజింగ్ స్టాక్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ మనం అసెట్గా తీసుకోకుండా దీన్ని ఏం చేయాలి, ఓపెనింగ్ స్టాక్ అంటే ఈ ఆల్రెడీ పర్చేజ్డ్ క్లోజింగ్ స్టాకు రెండింటికి డెప్రిసియేషన్ కింద మనం తీసుకుంటున్నాం. 1,500 ఉండేది 1,300 అయిపోయిందట, డెప్రిసియేట్ అయింది కాబట్టి ఈ డెప్రిసియేషన్ అయినా సో 1,500 మైనస్ 1,300 ఏదైతే వచ్చిందో ఆ 200 మనము ఎక్కడ వేయాలి, ఇట్స్ అన్ డెప్రిసియేషన్, దట్ ఈస్ వై షోన్ ఆన్ ద ఎక్స్పెండిచర్ సైడ్. వెరాస్ క్లోజింగ్ వాల్యూ ఆఫ్ బుక్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ గోయింగ్ టు బి షోన్ యాజ్ అన్ అసెట్.
Next, the furniture was purchased on 1/10/2014 and is to be depreciated by 20%. ఫర్నిచర్ అనేది మనకి 1500 రూపీస్ది ఎప్పుడు కొన్నాడంట 1/10. సో 1/10/2014 అప్పటి నుంచి 31/3/2015కి 6 మంత్సే వాడడం జరిగింది. సో ఈ 6 మంత్స్కి 20% డెప్రిసియేషన్ కట్టాలి. అంటే అసలు ఫర్నిచర్ 1500 అయితే 1500 మీద 20% అంటే ఇది 3000. సో 20% అంటే 300. ఈ 300 మీద మనకి 6 మంత్సే వాడాడు కాబట్టి 6/12 అంటే 1/2 అంటే 300లో 1/2 150 రూపీస్ ఫర్నిచర్ మీద డెప్రిసియేషన్. సో దిస్ ఈజ్ అన్ ఎక్స్పెండిచర్. Next, society had the inverter value 2200. This is an asset and the capital fund of the society is 5000. So 5000 capital fund అని అంటారు కదా capitalని, it is a liability. సో ఈ విధంగా మనం అన్నీ కూడా అడ్రస్లు రాసుకుని మైండ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత దాని ప్రకారం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ని బ్యాలెన్స్ షీట్ని వేసుకుంటాం. సో ఈ ప్రాబ్లంలో ఉన్న ప్రకారంగా లెట్ us see this. ఫస్ట్ మనము ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఐటమ్స్ అన్నీ తీసుకుందాం. ఐ అనేసి ఏమైతే మనం పెట్టుకున్నాం అవన్నీ తీసుకుందాం. ఇన్కమ్స్ ఎక్కడమ్మా, ఇదేమో డెబిట్ సైడ్ ఉంటాయి, ఇక్కడేమో క్రెడిట్ సైడ్ కనబడతాయి. సో ఈ రిసిప్ట్ సైడ్ ఉన్నాయన్నీ కూడా మనం ఇన్కమ్ సైడ్కి రెవెన్యూ ఐటమ్స్ని తెచ్చుకోవాలి. సో ఇక్కడ సబ్స్క్రిప్షన్స్ యాక్చువల్గా 8000, దానికి 1500 అవుట్ స్టాండింగ్ ఉంది, 300 ఏమో రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఉంది. సో యాడ్ అవుట్ స్టాండింగ్ 1500 వచ్చిన దానికి మైనస్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ 300, మిగతాది బయటకు వేసాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చి మనకి ఎంట్రన్స్ ఫీ. సో ఈ ఎంట్రన్స్ ఫీ 500 ఇక్కడ వేసేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా ఇన్కమ్ సేల్ ఆఫ్ న్యూస్ పేపర్, సేల్ ఆఫ్ గ్రాస్. బై సేల్ ఆఫ్ న్యూస్ పేపర్, బై సేల్ ఆఫ్ గ్రాస్ ఇక్కడ ఎంటర్ చేసేస్తాం. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ సైడ్ వెళ్తే ఇవి ఎక్కడ కనపడతాయి, మన పేమెంట్స్ అన్నీ ఎక్స్పెండిచర్ సైడ్. పేమెంట్స్ వాటిల్లోంచి రెవెన్యూ ఐటమ్స్ ఎక్స్పెండిచర్స్ అవుతాయి. సో గార్డెనర్స్ వేజెస్, 2 గార్డెనర్స్ వేజెస్. నెక్స్ట్ 2 రెంట్, 2 సాలరీస్. ఇది తీసుకోకూడదు, ఇది స్పెసిఫిక్ ఫండ్ మీద వచ్చింది కాబట్టి దీన్ని స్కిప్ చేసి దీన్ని ఎక్కడ తీసుకుంటాం, లయబిలిటీ సైడ్ తీసుకుంటాం. నెక్స్ట్ జనరల్ ఎక్స్పెన్సెస్, 2 జనరల్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఒక ఎక్స్పెండిచర్ ఉందమ్మా, డెప్రిసియేషన్. అసలు యాక్చువల్ బుక్స్ పర్చేస్ 1500 అయితే క్లోజింగ్ స్టాక్ 1300 ఉంది కాబట్టి మనము అదంతా డెప్రిసియేషన్ కింద ఇక్కడ రికార్డ్ చేయాలి. బుక్స్ పర్చేస్ 1500 లెస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ బుక్స్ 1300 అంటే 1500 ఉండే బుక్స్ కాస్త 1300కి పడిపోయినాయి అంటే 200 రూపీస్ డెప్రిసియేట్ అయినాయి అన్నట్టుగా మనము డెప్రిసియేషన్ చూపించుకుంటాం ఇక్కడ. నెక్స్ట్ ఇంకేమైనా ఎక్స్పెన్సెస్ ఉన్నాయా, మనం జస్ట్ ఇలా ఒకసారి ఒక గ్లాన్స్లో పోతే ఇక్కడ మనకి ఫర్నిచర్ డెప్రిసియేషన్ ఒక 150 రూపీస్ ఉంది కాబట్టి టు డెప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ 150 రూపీస్ మనం ఇక్కడ వేసేసాం. 1500లో 20%, 20%లో ఓన్లీ 6 మంత్స్ వాడినందుకు 6/12 చేసి మొత్తం వచ్చింది 150 రూపీస్ బయటకి వేసాం. నెక్స్ట్ అన్ని ఇన్కమ్స్ అన్ని ఎక్స్పెండిచర్స్ కవర్ చేసాం కాబట్టి ఇప్పుడు మనము టోటలింగ్ బ్యాలెన్సింగ్ చేస్తే మనకి ఇటువైపు బ్యాలెన్సింగ్ ఫిగర్ వచ్చింది కాబట్టి ఈ 250 రూపీస్ సర్ప్లస్ వచ్చింది. సో సర్ప్లస్ వచ్చింది అనగానే దీన్ని ఏం చేయాలి, క్యాపిటల్ ఫండ్కి యాడ్ చేసుకోవాలన్నది మర్చిపోకూడదమ్మా. ఈ ఐటమ్ని బ్యాలెన్స్ షీట్లోకి మనము తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఫస్టే క్యాపిటల్ ఫండ్ ఎంత ఉందో ఇక్కడ క్యాపిటల్ ఫండ్ అని ఇచ్చాడు కాబట్టి 5000 రూపీస్ దాన్ని తీసుకొని దానికి ఈ యొక్క సర్ప్లస్ని ఫస్ట్లోనే యాడ్ చేసేసేయండి, లేకపోతే మర్చిపోయే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్లోనే యాడ్ చేసేసాం, అప్పుడు వచ్చింది బయటికి వేసాం. నెక్స్ట్ లెట్ us see వాట్ ఆర్ ద అదర్ లయబిలిటీస్. ప్రైస్ ఫండ్ ఉంది, ప్రైస్ ఫండ్ 3000 రూపీస్. సో ప్రైస్ ఫండ్ 3000 రూపీస్ ఎంటర్ చేసుకున్నాక ఇక్కడ ప్రైస్ ఎక్స్పెన్సెస్ 1200 అని అన్నాడు. ఈ ప్రైస్ ఎక్స్పెన్సెస్ ప్రైస్ ఫండ్కే సంబంధం ఉన్నాయి కాబట్టి ప్రైస్ ఫండ్ నుంచి అడ్జస్ట్ చేయాలి. ప్రైస్ ఫండ్ 3000 మైనస్ ప్రైస్ ఫండ్ ఎక్స్పెన్సెస్ 1200 రూపీస్ తీయంగా మనకు వచ్చినది బయటికి వేస్తాం 1800.
నెక్స్ట్ లైఫ్ మెంబర్షిప్ ఫీ అనేది 2000 రూపీస్ ఉంది. సో 2000 రూపీస్ వేసేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా లయబిలిటీస్ చూస్తే డొనేషన్స్ ఫర్ హెల్త్ క్యాంప్. సో స్పెసిఫిక్ డొనేషన్ ఇచ్చాడు. సో డొనేషన్ ఫర్ హెల్త్ క్యాంప్ వేసేసుకున్నాం. నెక్స్ట్ ఆల్ లయబిలిటీస్ ఆర్ ఫినిష్డ్. సో మామూలుగా ఇందులో వచ్చే ఐటమ్స్ అన్నీ కూడా ఫస్ట్ వేసేసుకుందామమ్మా. ఆ తర్వాత అసెట్ సైడ్ చూడండి. అసెట్ సైడ్ చూస్తే ఫర్నిచర్ అనే అసెట్ కనబడుతుంది. ఈ ఫర్నిచర్ అనే అసెట్ కంటే ముందు మనకు ఇంకొక అసెట్ ఉంటుంది. అది రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్లో క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది మనం క్యాష్ బ్యాలెన్స్గా తీసుకోవాలి. సో అది మర్చిపోకుండా ఉండడానికి ఫస్టే వేసేసుకోండి. ఈ క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది క్యాష్ అంటూ 7500 వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకే లైన్లో చూసుకుంటూ పోతే స్కిప్ కాకుండా అన్నీ మనం కవర్ చేయొచ్చు. ఫర్నిచర్ అనే అసెట్ ఉంది 1500 రూపీస్. సో దీనికి ఇక్కడ డెప్రిసియేషన్ ఒక 150 రూపీస్ తీసేసాం కాబట్టి ఫర్నిచర్ 1500 మైనస్ డెప్రిసియేషన్ 150 = 1350 బయటకి వేసాం. నెక్స్ట్ ఇంకా అసెట్ చూసేసరికి బుక్స్ పర్చేజ్డ్. సో బుక్ పర్చేజ్డ్తో మనకి ఏం సంబంధం లేదు. అంటే క్లోజింగ్ స్టాక్ ఇచ్చాక ఫైనల్గా ఉన్న క్లోజింగ్ స్టాకే తీసుకుంటాం. క్లోజింగ్ స్టాక్ లేకపోతే బుక్స్ పర్చేజ్డే అసెట్గా తీసుకోవచ్చు. కానీ ఆల్రెడీ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ గుడ్స్ ఇచ్చాక ఆ క్లోజింగ్ స్టాక్ని మనము ఇక్కడ వేసేసుకోవచ్చు డైరెక్ట్గా. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ బుక్స్. క్లోజింగ్ స్టాక్ ఇవ్వకపోతే ఓన్లీ బుక్స్ పర్చేజ్ విల్ బీ లైక్ అన్ అసెట్. కానీ ఇక్కడ క్లోజింగ్ స్టాక్ ఇచ్చాడు కాబట్టి ఫైనల్గా ఉన్నది మన దగ్గర ఎంత బుక్స్ ఉన్నాయి 1300 కాబట్టి ఆ 1300ని మనం ఇక్కడ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ బుక్స్ అని చూపించుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ చూస్తే ఇంకేమన్నా అసెట్స్ ఉన్నాయా అంటే ఇన్వర్టర్ అనే అసెట్ ఉంది. ఇన్వర్టర్ అనే అసెట్ కొన్నాడు కాబట్టి ఆ ఇన్వర్టర్ని కూడా వేసేసుకున్నాం. ఇలాగ మనకి ఇచ్చినవన్నీ ఫస్ట్ మనము ఇందులో దింపుకున్నాక నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ ప్రీపెయిడ్ లాంటివి ఏమైనా ఉన్నాయా అవి చూసుకోవాలి. అవుట్ స్టాండింగ్ ప్రీపెయిడ్ లాంటివి చూస్తే అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ 1500 ఉంది. అదేవిధంగా రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ 300 ఉంది. సో ఇవన్నీ కూడా మళ్ళీ మనకి బ్యాలెన్స్ షీట్లో కనబడతాయి. అవుట్ స్టాండింగ్ ఇన్కమ్స్ అన్నీ ఏమో అసెట్స్, ప్రీ రిసీవ్డ్ ఇన్కమ్స్ ఏమో లయబిలిటీ. కాబట్టి ఇది అసెట్ సైడ్, ఇది లయబిలిటీ సైడ్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ 1500 అసెట్ గాను, రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ సబ్స్క్రిప్షన్స్ ఏమో లయబిలిటీ గాను ఎంటర్ చేశాక ఇంకా మనకి రికార్డ్ చేయాల్సిన ఐటమ్స్ ఇందులో ఏమీ లేవు కాబట్టి ఇంకా బ్యాలెన్స్ షీట్ ఆటోమేటిక్గా టాలీ అయిపోతుంది. సో ఈ విధంగా మనకి బ్యాలెన్స్ షీట్ టాలీ అయిపోయింది. ఓకే అమ్మా. ఇలాగే ఇంకొక మోడల్లో ఉన్న బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లమ్ని మళ్ళీ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇంకొక మోడల్ ప్రాబ్లం చూద్దామమ్మా. ఇందులో మనం చూసేది ఏంటంటే స్పెసిఫిక్గా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఓన్లీ కరెంట్ ఇయర్ ఐటమ్స్ తీసుకుంటుంది. అలాగే బ్యాలెన్స్ షీట్ ఐటమ్ అయితే బ్యాలెన్స్ షీట్లో పడే ఐటమ్స్ అన్నీ కూడా కరెంట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఇంక్లూడ్ అవుతాయి కానీ లాస్ట్ ఇయర్ ఇంక్లూడ్ కావు అనేవి ఈ మోడల్ ప్రాబ్లంలో మనం చూద్దాం. The following is the receipts and payments account of Vidyanagar Welfare Association for the year ended 31st December 2015. సో ఎప్పుడైనా హెడ్డింగ్లో మనము అది ఏ టైప్ ఆఫ్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషను, అలాగే దానికి కరెంట్ ఇయర్ ఏంటి అనేది మనం ఎప్పుడు నోట్ చేసుకోవాలి. కరెంట్ ఇయర్ ఏంటి ఇక్కడ 31st December 2015 అంటే ఇది 14-15 అనేది దీని కరెంట్ ఇయర్. 2014-2015 అనేది కరెంట్ ఇయర్ అనేది మనసులో పెట్టుకోవాలి. నెక్స్ట్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ చూసినప్పుడు దీంట్లో అన్నీ మిక్స్ అయి ఉంటాయి కదా, బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఐటమ్స్. సో ఈ రెండు కూడా మనము సార్టింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇగ్నోర్ చేస్తాం, అది ఎక్కడ కూడా రాదు. ఎంట్రన్స్ ఫీ ఈజ్ అ రెవెన్యూ రిసిప్ట్. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ అనేసరికి మనకి ఇక్కడ 1, 2, 3 years ఇచ్చాడు. అంటే ఈ 3 yearsలో కరెంట్ ఇయర్ ఏది అదే మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్కి కావాల్సింది. కరెంట్ ఇయర్ ఈజ్ December 31st 2015 అంటే 2014-2015 ఈజ్ ద కరెంట్ ఇయర్. కాబట్టి 2014-15 ఇయర్ 85,000 అనేది ఇది ఇన్కమ్ మనము ఇన్కమ్
అకౌంట్లో వేసుకునే మనము సబ్స్క్రిప్షన్ ఏంటంటే 85,000. నెక్స్ట్ దానికి లాస్ట్ ఇయర్ అవసరం లేదు, నెక్స్ట్ ఇయర్ అవసరం లేదు. సో ఈ 3 ఇన్ని ఇచ్చినప్పటికీ మనకి లాస్ట్ ఇయర్ ఐటము ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్కి పనికిరాదు, అలాగే బ్యాలెన్స్ షీట్కి కూడా పనికిరాదు. కానీ ఈ ఇచ్చిన ఈ సబ్స్క్రిప్షన్ మాత్రం లయబిలిటీగా వేసుకోవాలి. నెక్స్ట్ కరెంట్ ఇయర్ సబ్స్క్రిప్షన్కి ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయా చూడండి. అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఫర్ కరెంట్ ఇయర్ అనేది ఒకటి ఇచ్చాడు. సో అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ అనేవి ఎప్పుడైనా సబ్స్క్రిప్షన్స్కి యాడ్ చేయాలి. సో యాడ్ అవుట్ స్టాండింగ్ ఎంత 1600. ఈ అవుట్ స్టాండింగ్ 1600 ఏమవుతాయి, ఇవి ఒక అసెట్ లాగా కూడా కనబడతాయి. సో బ్యాలెన్స్ షీట్లో మనము కరెంట్ ఇయర్లో ఉన్న అడ్జస్ట్మెంట్ తీసుకుంటాం, నెక్స్ట్ ఇయర్ సంబంధించిన అడ్జస్ట్మెంట్ కూడా బ్యాలెన్స్ షీట్లో తీసుకుంటాం. కానీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో ఓన్లీ కరెంట్ ఇయర్ ఐటమ్ అయినా ఈ 85,000నే తీసుకుంటాం, అలాగే దానికి కరెంట్ ఇయర్ అడ్జస్ట్మెంట్ ఉంటే చేసుకుంటాం. నెక్స్ట్ సో ఇప్పుడు ఫంక్షన్ హాల్ రెంట్ అని అన్నాడు. ఫంక్షన్ హాల్ రెంట్ అనేది జనరల్గా ఇట్స్ అ రెవెన్యూ రిసిప్ట్ కదా, అందుకనే ఇట్స్ అ ఇన్కమ్. అండ్ ఫంక్షన్ హాల్ రెంట్కి సంబంధించి ఏమైనా ఉన్నాయా అని చూస్తే అదర్ ఇన్ఫర్మేషన్లో 300 రిలేటెడ్ టు లాస్ట్ ఇయర్ అంట, 400 రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అని ఇచ్చాడు. సో ఈ రెండు కూడా లాస్ట్ ఇయర్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఇన్కంలో ఏంటి ఇంక్లూడ్ అయిపోయినాయి. 300 లాస్ట్ ఇయర్, 400 నెక్స్ట్ ఇయర్ ఇంక్లూడ్ అయినాయి. కాబట్టి ఇవి రెండు మైనస్ చేయాలి. సో లాస్ట్ ఇయర్ 300ని మైనస్ చేయాలి, ఇంకా నెక్స్ట్ ఇయర్ 400ని కూడా మైనస్ చేసేయాలి. ఈ రెండు కూడా మనం తీసేయాలి. సో ఈ విధంగా మనం అడ్జస్ట్ చేస్తూ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో వేస్తాం. ఇప్పుడు ఈ ఐటమ్స్ మళ్ళీ బ్యాలెన్స్ షీట్లో ఎలా కనబడతాయి అనేది చూస్తే, ఈ బ్యాలెన్స్ షీట్ పద్ధతి ఏంటమ్మా, అది కరెంట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఐటమ్స్ని అది కన్సిడర్ చేస్తుంది, కానీ లాస్ట్ ఇయర్ ఐటమ్స్ని పట్టించుకోదు. కాబట్టి లాస్ట్ ఇయర్ ఐటమ్ని ఇగ్నోర్ చేసి నెక్స్ట్ ఇయర్ ఐటమ్ అయితే అది కన్సిడర్ చేస్తుంది. సో ఇది రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ కదా, సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఈజ్ అ లయబిలిటీ. ఇట్స్ అ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఈజ్ అ లయబిలిటీ. నెక్స్ట్ డిన్నర్ రిసిప్ట్ 7,600 అన్నాడు. ఇది మామూలుగానే యాజ్ యూజువల్ ఇట్స్ రిసిప్ట్ కాబట్టి రెవెన్యూ ఇన్కమ్. నెక్స్ట్ రెవెన్యూ రిసిప్ట్ కాబట్టి ఇన్కమ్గా వేసాక ఇంకేమైనా అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయంటే, క్యాపిటల్ ఫండ్ ఆఫ్ ద అసోసియేషన్ ఈజ్ 5,300 అన్నాడు. క్యాపిటల్ ఫండ్ ఈజ్ నథింగ్ బట్ క్యాపిటల్, దాని లయబిలిటీగా తీసుకుంటాం. నెక్స్ట్ పేమెంట్ సైడ్కి వెళ్తే, పేమెంట్ సైడ్ మనకి రెంట్ అనేది ఇచ్చాడు. రెంట్ అంటే ఇట్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఈ పెట్టుకుంటాం. స్టేషనరీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్, వేజెస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. కన్స్ట్రక్షన్ ఆఫ్ డైనింగ్ హాల్ కన్స్ట్రక్షన్ అది ఎప్పుడో ఒకసారి చేస్తాం కాబట్టి ఇట్స్ అ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఎసెట్. మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్, మెయింటెనెన్స్ అనేవి రొటీన్గా ఉండేవి, ఇట్స్ అ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇంట్రెస్ట్ అనేది ఇట్స్ అ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఫర్నిచర్ ఇదొక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎసెట్. ఫిక్స్డ్ డిపాజిట్ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాబట్టి ఎసెట్. డిన్నర్ ఎక్స్పెన్సెస్ అనేవన్నీ జనరల్గా దే ఆర్ ఆల్ రెవెన్యూ నేచర్, సో ఇట్స్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్ బ్యాలెన్స్ అనేది ఇది రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎప్పుడు కూడా క్యాష్ లాగా మనం అసెట్ సైడ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ అడ్జస్ట్మెంట్లో కూడా అన్నీ అయిపోయినాయి కదమ్మా, ఎక్కడెక్కడ ఏమేమి పడతాయి అనేది కూడా మనం చూసుకున్నాం. సో ఇవన్నీ ఇప్పుడు మనం అకౌంట్లో ఎలా వేస్తారో చూద్దాం. సో యాజ్ యూజువల్గా మనకి రిసిప్ట్ సైడ్ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఇన్కమ్ సైడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. రిసిప్ట్స్లో రెవెన్యూ రిసిప్ట్స్ మాత్రం ఇన్కమ్ సైడ్ వస్తాయి. సో రెవెన్యూ రిసిప్ట్స్ ఏంటి, ఎంట్రన్స్ ఫీ 5,500. నెక్స్ట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో ఓన్లీ కరెంట్ ఇయర్ సబ్స్క్రిప్షన్స్ తీసుకోవాలి. కరెంట్ ఇయర్ సబ్స్క్రిప్షన్స్ వచ్చి
85,000. సో ఈ 85,000ని ఇక్కడ వేసుకున్నాం. నెక్స్ట్ దీనికి యాడ్ అవుట్ స్టాండింగ్ 1,600 ఉంది మనకి కింద ఇచ్చిన ప్రకారంగా. యాడ్ అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఆఫ్ కరెంట్ ఇయర్ అన్నాడు కదా. సో ఇప్పుడు కరెంట్ ఇయర్ 1,600 కరెంట్ ఇయర్ సబ్స్క్రిప్షన్స్కి యాడ్ అవుట్ స్టాండింగ్ 1,600 అని చెప్పేసి 86,600 బయటకి వేసాం. నెక్స్ట్ ఫంక్షన్ హాల్ రెంట్. ఫంక్షన్ హాల్ రెంట్ వచ్చి 1,600 అయితే దాంట్లో లాస్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఒక 300-400 ఇంక్లూడ్ అయిపోయినాయి. సో అవన్నీ మనం అడ్జస్ట్ చేయాలి. ఫంక్షన్ హాల్ రెంట్ 1,600 అయితే లాస్ట్ ఇయర్ మైనస్ చేసేస్తే 300-1,300 అయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ 400 కూడా మనం మైనస్ చేసేస్తే 900 బయటకు వస్తుంది అవుటర్ కాలమ్కి. నెక్స్ట్ డిన్నర్ రిసిప్ట్స్ కూడా రెవెన్యూ ఇన్కమ్ కాబట్టి ఇది మనం వేసేసుకున్నాం. సో ఇన్కమ్ సైడ్ అయిపోయింది అంటే మళ్ళీ వీ హ్యావ్ టు గో లైక్ దిస్. ఇప్పుడు మనకి పేమెంట్ సైడ్ ఎక్స్పెండిచర్లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఏం పేమెంట్స్ అన్నీ రిఫ్లెక్ట్ అవుతాయమ్మా? రెవెన్యూ పేమెంట్స్. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అయినా రెంట్ వేసుకున్నాం, స్టేషనరీ వేసుకున్నాం, వేజెస్ వేసుకున్నాం. ఇది వచ్చి క్యాపిటల్ ఐటమ్. మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ వేసుకున్నాం, ఇంట్రెస్ట్ వేసుకున్నాం, నెక్స్ట్ డిన్నర్ ఎక్స్పెన్సెస్ వేసుకున్నాం, అయిపోయింది. సో అన్నీ కవర్ అయిపోయినాయి ఎక్స్పెన్సెస్ అన్నప్పుడు ఇంకా మనం ఇప్పుడు ఏం చేయాలి? టోటలింగ్ బ్యాలెన్సింగ్ చేయాలి. సో ఇక్కడ మనం ఈ టోటల్ ఎక్కువగా వచ్చింది, ఇదే టోటల్ని ఇటు సైడ్ వేసుకుంటే బ్యాలెన్సింగ్ ఫిగర్ మనకి ఇటు సైడ్ వచ్చింది కాబట్టి ఈ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏమవుతుంది? సర్ప్లస్. సో సర్ప్లస్ వస్తే ఏం చేయాలమ్మా? మనము క్యాపిటల్ ఫండ్కి యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం వేయాల్సిన బ్యాలెన్స్ షీట్లో ఇమ్మీడియట్గా ఫస్ట్ ఐటమ్ అదే తీసుకోండి మర్చిపోకుండా. క్యాపిటల్ ఫండ్ ఎంత ఇచ్చాడు? 5,300. సో ఈ క్యాపిటల్ ఫండ్కి మనము ఇక్కడ మనకు వచ్చిన సర్ప్లస్ ఎంత? 56,120. ఈ సర్ప్లస్ని క్యాపిటల్ ఫండ్కి యాడ్ చేసుకుని అవుటర్ కాలంకి వేసుకున్నాం. నెక్స్ట్ మనకి ఇంకా లయబిలిటీస్ సైడ్ పడే ఐటమ్స్ ఏంటి? ఇక్కడ వచ్చింది చూడండి. సో మామూలుగా ఉండే లయబిలిటీస్ అన్నీ అయితే ఇక్కడ ఇంకా ఇవే తప్ప ఏమి లేవు. లాస్ట్కి మనం ప్రీపెయిడ్ అవుట్ స్టాండింగ్ లాంటి ఐటమ్స్ని కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఈ మనకి రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ సబ్స్క్రిప్షన్స్ 2,000 కనబడుతుంది. సో ఇది నెక్స్ట్ ఇయర్ సంబంధించిన ఐటము. నెక్స్ట్ ఇయర్ ఐటమ్ని బ్యాలెన్స్ షీట్ తీసుకుంటుంది కదా. సో సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఈజ్ అ లయబిలిటీ కాబట్టి లయబిలిటీ సైడ్ వేసుకున్నాం. నెక్స్ట్ హాల్ రెంట్ కూడా ఇందులో రెండు ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ ఇయర్ 300, నెక్స్ట్ ఇయర్ 400 ఇంక్లూడ్ అయిపోయినాయి ఇందులో అని చెప్పేసి అన్నాడు కదా. సో లాస్ట్ ఇయర్ని పట్టించుకోము, నెక్స్ట్ ఇయర్ మాత్రం పట్టించుకుంటాం. సో నెక్స్ట్ ఇయర్ అంటే రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ 400 ఫంక్షన్ హాల్ రెంట్. సో ఇది కూడా హాల్ రెంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ లయబిలిటీగా వేసుకుంటాం. నెక్స్ట్ ఇంకా అదర్ లయబిలిటీస్ ఏమైనా ఉన్నాయా అంటే ఇంకేమీ లేవు. విల్ గో టు ద అసెట్ సైడ్ వెళ్తే మనకి ఫస్ట్ అసెట్స్లో మర్చిపోతాం కాబట్టి ఈ బ్యాలెన్స్ని ఇది ఎప్పుడు మర్చిపోకుండా ఇది క్యాష్ అనేది ఇక్కడ ఉందనేసి ఇది ఒకటి ఎక్కిచ్చేసుకుంటే బాగుంటుంది. సో క్యాష్ అనేది 8,220 ఇందులో ఉంది. ఇది ఇగ్నోర్ చేసినట్టుగా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇగ్నోర్ చేసినట్టు ఇది ఇగ్నోర్ చేసేస్తుంటారు కాబట్టి ఇగ్నోర్ కాకుండా ఫస్టే ఇది ఎక్కిచ్చేసుకోవడం ఒక మంచిగా ఉంటుంది. సో ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ని క్యాష్ కింద ఎంటర్ చేసేసుకుందాం. ఆ తర్వాత లైన్లో చూద్దాం ఇంకేం అసెట్లు ఉన్నాయి. డైనింగ్ హాల్ కన్స్ట్రక్షన్ చేశారు. సో 39,000 డైనింగ్ హాల్ వేసేసుకున్నాం. నెక్స్ట్ ఫర్నిచర్ 2,000 వేసేసుకున్నాం. ఫిక్స్డ్ డిపాజిట్ 13,000. నెక్స్ట్ ఇది వేసేసాం ఫస్ట్. ఇంకేమున్నాయి ఇక్కడ అని చూస్తే మనకి ఈ ఇయర్ అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్ ఒక అసెట్గా ఇక్కడ ఉంది. సో ఈ అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్ ఆఫ్ కరెంట్ ఇయర్ ఏమవుతుంది? అసెట్. సో అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ అసెట్ సైడ్ వేసేసుకున్నాం. ఇలాగా ఇందులో అన్ని లయబిలిటీస్ అసెట్స్ మనము వేసేసుకుంటే ఆటోమేటిక్గా బ్యాలెన్స్ షీట్ టాలీ అయిపోతుంది. ఓకే స్టూడెంట్, చాలా సింపుల్గా మనము బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేయడం నేర్చుకున్నాం. కానీ మాత్రం కూడా కష్టంగా లేకుండా
మనకి యాక్చువల్గా ఒక ఓన్లీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ వేస్తే సరిపోయేలాగే ఎగ్జామ్లో ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు. సో ఎగ్జామ్ ప్రాబ్లం ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈజీ స్కోరింగ్.